ప్రపంచంలోనే అత్యంత బలమైన ఖడ్గవీరుడు రోరోనోవా జోరో. కానీ ఈ పేరు వెనుక దాగి ఉన్న కథ చాలామందికి తెలియదు. ఇది ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఆ గ్రామంలో ఒక చిన్న డోజో ఉండేది. ఆ డోజోను నడిపేది కోషిరో. అక్కడే ప్రతిరోజు ఒక చిన్న అబ్బాయి మిగతా పిల్లలందరితో కత్తి యుద్ధం సాధన చేసేవాడు. ఆ అబ్బాయి రోరోనోవా జోరో. జోరోకి అప్పటినుంచే ఒక కల, ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఖడ్గవీరుడిగా మారాలి. అందుకే ఎవరైనా ఎదురైనా ఓడిపోవడం అతనికి ఇష్టముండేది కాదు. రోజు కొత్త కొత్త ప్రత్యర్థులతో పోరాడేవాడు. గెలవడానికి, ఇంకా బలంగా మారడానికి తన శక్తినంతా ఉపయోగించేవాడు. కానీ ఒక్క అమ్మాయి ముందు మాత్రం అతను ఎప్పుడూ గెలవలేకపోయాడు. ఆమె పేరు కుయినా. కుయినా కోషిరో కూతురు. వయసులో జోరోతో సమానం. కానీ ఖడ్గ విద్యలో మాత్రం అందరికంటే ముందుండేది. జోరో ఓసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కుయినాతో పోరాడాడు. కానీ ప్రతిసారి ఓడిపోయాడు. ప్రతి ఓటమి జోరోలోని పట్టుదలను మరింత పెంచింది. ఒకరోజు మళ్ళీ ఇద్దరూ పోరాడారు. ఫలితం మళ్ళీ అదే, కుయినా గెలిచింది. ఆ రాత్రి డోజో బయట ఇద్దరూ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు కుయినా ఒక నిజం చెప్పింది. నేను అమ్మాయిని. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయిలంతా బలంగా ఉండలేను. ఎంత సాధన చేసినా నిన్ను దాటలేను అని అంది. ఆ మాట విన్న జోరోకి కోపం వచ్చింది. ఎందుకంటే జోరో దృష్టిలో బలం అనేది అమ్మాయా అబ్బాయా అనే విషయం కాదు. కష్టపడితే ఎవరైనా బలంగా మారవచ్చు. అప్పుడు ఇద్దరూ ఒక మాట ఇచ్చుకున్నారు. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఖడ్గవీరుడు అవ్వాలి. ఆ మాట ఒక కల కాదు, ఒక ప్రమాణం. కానీ మరుసటి రోజు జోరో జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది. కుయినా మెట్లపై నుంచి జారిపడింది. ఆ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ వార్త జోరోని పూర్తిగా కుదిపేసింది. నిన్నటి వరకు తన కల కోసం కలిసి పోరాడిన స్నేహితురాలు ఒక్క క్షణంలో లేకపోయింది. ఆ రోజు జోరో కుయినా కత్తిని తన చేతిలోకి తీసుకొని ఒక ప్రమాణం చేశాడు. నీ కల కూడా నా కల కూడా ఇప్పటి నుంచి ఒక్కటే. నేను ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఖడ్గవీరుడిగా మారుతాను. నా పేరు ఆకాశం వరకు వినిపించేలా చేస్తాను. ఆ ఒక్క ప్రమాణమే ఒక చిన్న బాలుడిని భవిష్యత్తులో ప్రపంచం మొత్తం భయపడే రోరోనోవా జోరోగా మార్చింది. కానీ ఆ తర్వాత జోరో ఒక ప్రమాణం, ఒక ప్రయాణం, ఒక లెజెండ్ ప్రారంభం. కుయినా మరణించిన తర్వాత జోరో జీవితంలో ఒక్కటే లక్ష్యం మిగిలింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఖడ్గవీరుడిగా మారడం. కుయినా కత్తి వాడో ఇచ్చిమోంజీ. ఆ కత్తిని తనతో తీసుకుని జోరో తన గ్రామాన్ని వదిలి బయలుదేరాడు. అతని దగ్గర డబ్బు లేదు, పేరు లేదు, ఎవరూ తోడు లేరు. ఉన్నది ఒక్కటే, తన ప్రమాణం. ఆ తర్వాత జోరో ఒక ఊరు నుంచి మరో ఊరికి తిరుగుతూ బలమైన ఖడ్గవీరులను వెతికేవాడు. ఎవరైనా బలంగా ఉన్నారని తెలిసినా వెంటనే వాళ్లతో పోరాటానికి దిగేవాడు. కొన్నిసార్లు గెలిచేవాడు, కొన్నిసార్లు ఓడిపోయేవాడు. కానీ ప్రతి పోరాటం అతన్ని ఇంకా బలంగా మార్చేది. ఒక విషయం మాత్రం జోరో గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేది. అతని దారి తప్పే అలవాటు. ఏ ఊరికి వెళ్ళా తిరిగి రావాల్సిన దారి మర్చిపోయేవాడు. వెళ్లాల్సిన చోటుకి కాకుండా వేరే చోటుకి చేరేవాడు. ఈ అలవాటు ఈ రోజు వరకు కూడా మారలేదు. అయితే బలం పెరుగుతున్న కొద్దీ జోరో పేరు కూడా వ్యాపించడం మొదలైంది. అతను నేరస్తులను పట్టుకుని వారి మీద ప్రకటించిన బహుమతి తీసుకునేవాడు. అలా ప్రపంచం అతనికి ఒక పేరు పెట్టింది, పైరేట్ హంటర్ జోరో. పైరేట్స్కి జోరో అంటే భయం. ఎందుకంటే వాళ్లను వేటాడేది మరీ ఎవరూ కాదు, ఒక్కడే జోరో. కొన్ని సంవత్సరాల్లోనే అతని పేరు ఈస్ట్ బ్లూలో మారుమోగిపోయింది. కానీ ఒకరోజు అదృష్టం అతని జీవితాన్ని మరోసారి మార్చింది. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు జోరో
ఒక నేవల్ అధికారితో గొడవపడ్డాడు. ఆ అధికారి కెప్టెన్ మోర్గన్ కుమారుడు హెల్మెప్పో. హెల్మెప్పో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జోరోని మోసం చేశాడు. చివరికి జోరోని పట్టుకుని నేవల్ బేస్లో కట్టేశారు. ఆహారం లేదు, నీరు లేదు. ఎండలో స్తంభానికి కట్టేసి వదిలేశారు. అయినా జోరో తల వంచలేదు. ఎందుకంటే తనకు ఇంకా ఒక ప్రమాణం నెరవేర్చాల్సి ఉంది. అదే సమయంలో ఒక వింత అబ్బాయి ఆ నేవల్ బేస్కి వచ్చాడు. తలపై గడ్డి టోపీ, ముఖంలో చిరునవ్వు, కళ్ళలో భయం లేదు. ఆ అబ్బాయి మంకీ డి లఫీ. జోరోకి తెలియదు ఆ రోజు కలిసిన ఆ అబ్బాయి తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడని. ఒక ఓటమి, ఒక లెజెండ్కు పునాది. బరాటీ రెస్టారెంట్. ఆ రోజు సముద్రం మొత్తం ఒక్క పేరే వినిపించింది, డ్రాక్యుల్ మిహాక్. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఖడ్గవీరుడు. అతని పేరు వింటే శక్తివంతమైన పైరేట్స్ కూడా వెక్కి తగ్గేవారు. కానీ జోరో మాత్రం ముందుకు నడిచాడు. ఎందుకంటే అతని కల మిహాక్ను ఓడించడం. జోరో మిహాక్ ముందుకు వెళ్ళి ఒక్క మాట చెప్పాడు, నాతో పోరాడు. మిహాక్ జోరో కల్లోని పట్టుదలను చూశాడు. అతను చిరునవ్వు నవ్వాడు. కానీ జోరోని అవమానించలేదు. అయితే ఒక చిన్న కత్తిని మాత్రమే బయటకు తీశాడు. అది అతను మెడలో ధరించే చిన్న కత్తి. మిహాక్ అన్నాడు, నీలాంటి వాడి కోసం నా నల్ల కత్తి అవసరం లేదు. ఆ మాట జోరో గుండెల్లో గుచ్చుకుంది. యుద్ధం మొదలైంది. జోరో తన 3 కత్తులతో వేగంగా దాడి చేశాడు. కానీ మిహాక్ ఆ చిన్న కత్తితోనే ప్రతి దాడిని ఆపేశాడు. జోరోకి మొదటిసారి అర్థమైంది, తనకు ప్రపంచంలోనే గొప్ప ఖడ్గవీరుడికి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో. చివరికి మిహాక్ తన అసలు కత్తి జోరోను బయటకు తీశాడు. ఒక్క దెబ్బ చాలు. జోరో చేతుల్లోని కత్తులు ఎగిరిపోయాయి. అతను ఓడిపోయాడు. కానీ అక్కడే జరిగింది జోరోని లెజెండ్గా మార్చిన క్షణం. మిహాక్ చివరి దెబ్బ కొట్టబోతున్నప్పుడు జోరో వెనక్కి తిరగలేదు. తన ఛాతీని ముందుకు పెట్టి అన్నాడు, వెనుక గాయం ఒక ఖడ్గవీరుడికి అవమానం. ఆ మాట విన్న మిహాక్ మొదటిసారి జోరోపై గౌరవం చూపించాడు. అతను జోరోని చంపలేదు. బదులుగా ఒక మాట చెప్పాడు, నన్ను దాటే రోజు కోసం ఇంకా బలంగా ఎదుగు. ఆ తర్వాత రక్తంతో తడిసిపోయిన జోరో లఫీ వైపు చూసి ఒక ప్రమాణం చేశాడు, కెప్టెన్, ఇక నుంచి నేను ఎప్పటికీ ఓడిపోను. ప్రపంచంలోనే గొప్ప ఖడ్గవీరుడు అయ్యే వరకు ఒక్కసారి కూడా కాదు. ఆ రోజు జోరో కేవలం ఓడిపోలేదు, ఒక నిజమైన ఖడ్గవీరుడిగా పుట్టాడు. కానీ ముందున్న ప్రయాణం ఇంకా కఠినమే. అర్లోన్ పార్క్, అలబస్తా, స్కైపియా. ప్రతి యుద్ధంలో జోరో మరింత బలంగా మారాడు. కానీ అతని జీవితంలో అతిపెద్ద త్యాగం ఇంకా ముందే ఉంది. ఎన్నో యుద్ధాల తర్వాత స్ట్రా హ్యాట్ పైరేట్స్ థ్రిల్లర్ బార్క్ నుంచి బయటపడ్డారు. కానీ వారి ప్రయాణం ఇంకా ముగియలేదు. ఎందుకంటే వారి ముందుకు వచ్చాడు ప్రపంచ ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, బార్తోలోమ్యూ కుమా. అతని లక్ష్యం ఒక్కటే, మంకీ లఫీని పట్టుకోవడం. అప్పటికే లఫీ పూర్తిగా అలసిపోయాడు. లేచి నిలబడే శక్తి కూడా లేదు. మిగతా సభ్యులు ఎంత ప్రయత్నించినా కుమాను ఆపలేకపోయారు. అప్పుడు జోరో ముందుకు వచ్చాడు. అతను కుమాను చూసి ఒకే ఒక్క మాట అన్నాడు, లఫీని వదిలేయి, బదులుగా నా ప్రాణం తీసుకో. కుమా చిరునవ్వు నవ్వాడు. కానీ అతను జోరోకి ఒక అవకాశం ఇచ్చాడు. లఫీ శరీరంలో పేరుకుపోయిన అన్ని గాయాలు, అన్ని బాధలు, అన్ని వేదనలు ఓ పెద్ద శక్తి గుండ్రంగా బయటకు తీశాడు. తర్వాత అన్నాడు, ఇవన్నీ నువ్వు భరిస్తే లఫీని వదిలేస్తాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జోరో ఆ బాధ మొత్తాన్ని తనలోకి తీసుకున్నాడు.
ఆ క్షణంలో అతని శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ప్రతి ఎముక విరిగిపోయినట్టే అనిపించింది. కానీ అతను ఒక్క అరుపు కూడా పెట్టలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఒక కెప్టెన్ కోసం ఒక సహచరుడు ఇంతైనా చేయాలి. కొంతసేపటి తర్వాత సంజీ అక్కడికి వచ్చాడు. అతని కళ్ల ముందు కనిపించిన దృశ్యం భయంకరంగా ఉంది. జోరో రక్తం మధ్య నిలబడి ఉన్నాడు. సంజీ ఆశ్చర్యపడి అడిగాడు, ఇక్కడ ఏం జరిగింది? జోరో చాలా ప్రశాంతంగా ఒక్క మాట మాత్రమే అన్నాడు, ఏమీ జరగలేదు. ఆ ఒక్క మాట చరిత్ర అయింది. ప్రపంచం జోరో బలని చూసి ఆశ్చర్యపోయింది. కానీ లఫీకి మాత్రం ఈ త్యాగం గురించి ఎప్పటికీ తెలియలేదు. అదే జోరో తన త్యాగాన్ని ఎప్పుడూ గొప్పగా చెప్పుకొని యోధుడు. కానీ ఈ త్యాగం తర్వాత కూడా జోరో ప్రయాణం ఆగలేదు. ఇంకా అతని జీవితాన్ని పూర్తిగా మార్చే 2 సంవత్సరాల శిక్షణ ముందే ఉంది. కుమా సంఘటన తర్వాత స్ట్రా హ్యాట్ పైరేట్స్ అందరూ వేర్వేరు దీవులకు వెళ్ళిపోయారు. జోరో ఒక విచిత్రమైన చోటికి చేరుకున్నాడు. అదే కురైగానా ద్వీపం. అక్కడ ఒక వ్యక్తి అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అతనే డ్రాక్యుల్ మిహాక్. ఎప్పుడో తనను ఒక్క దెబ్బతో ఓడించిన మనిషి. జోరోకి తెలుసు, ఇంకా తనలో చాలా లోపాలున్నాయని. అందుకే తన అహంకారాన్ని పక్కన పెట్టి మిహాక్ ముందు మోకరిల్లాడు. ఒక్క మాట అన్నాడు, నాకు శిక్షణ ఇవ్వండి. ఆ దృశ్యం మిహాక్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తన కల కోసం తన గర్వాన్ని కూడా వదిలేయగలిగే యోధుని అతను మొదటిసారి చూశాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు జోరో ప్రతిరోజు సాధన చేశాడు. ఖడ్గ విద్య, హాకీ, వేగం, శక్తి, ప్రతి విషయంలో మునుపటి జోరోకి, కొత్త జోరోకి ఆకాశానికి భూమికి తేడా వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత స్ట్రా హ్యాట్ పైరేట్స్ మళ్ళీ కలిశారు. ఇప్పుడు జోరో కళ్లలో మరింత ఆత్మవిశ్వాసం ఉంది. అతని కత్తిలో మరింత పదును ఉంది. న్యూ వరల్డ్లో ఎదురైన ప్రతి శత్రువుని అతను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తర్వాత వానో దేశానికి చేరుకున్నాడు. అక్కడ జోరో చేతిలోకి వచ్చింది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కత్తుల్లో ఒకటి, ఎమ్మా. ఈ కత్తి సాధారణ కత్తి కాదు. ఇది వాడే వ్యక్తి హాకీని బలవంతంగా బయటకు లాగుతుంది. చాలామంది దీన్ని అదుపు చేయలేకపోయారు. కానీ జోరో దానిని కూడా తన శక్తితో అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని కుదిపేసిన యుద్ధం మొదలైంది. కైడో మరియు బిగ్మన్, ఈ 2 చక్రవర్తుల ఎదుట జోరో వెనక్కి తగ్గలేదు. ఒక దశలో ఇద్దరి సంయుక్త దాడిని కొన్ని క్షణాలైనా అడ్డుకున్నాడు. ఆ క్షణం అందరికీ ఒక విషయం అర్థమైంది, జోరో ఇక సాధారణ ఖడ్గవీరుడు కాదు. తర్వాత కింగ్తో జరిగిన యుద్ధంలో జోరో తన కాంకరర్స్ హాకీ శక్తిని మేల్కొలిపాడు. ఆ శక్తితో కింగ్ను ఓడించాడు. ఆ విజయంతో జోరో ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఖడ్గవీరుడిగా మారే తన కలకు మరింత దగ్గరయ్యాడు. కానీ అతని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే అతని ముందున్న చివరి లక్ష్యం ఇంకా ఒక్కటే, డ్రాక్యుల్ మిహాక్ను ఓడించడం. ఆ రోజు వచ్చినప్పుడే కుయినాకు ఇచ్చిన మాట నెరవేరుతుంది. ఒక చిన్న గ్రామంలో మొదలైన ఆ కళ ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఖడ్గవీరుడి జన్మగా నిలిచిపోతుంది. అతనే రోరోనోవా జోరో. ఇలాంటి కొత్త వన్ పీస్ ఫ్యాక్ట్స్, మిస్టరీలు ఇంకా అనిమే కంటెంట్ కోసం మా ఛానల్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.